ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రెగ్నెంట్ లేడీస్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంత చక్కగా తింటున్నారా? మంచిగా తినండి. ఎప్పుడు నేను ఒకే విషయం చెప్తాను, మంచిగా తినండి, మంచిగా ఎంజాయ్ చేయండి, మంచిగా రెస్ట్ తీసుకోండి. ఆ డేస్ అయితే మళ్ళీ మళ్ళీ రావు. నెక్స్ట్ డేస్ అయితే ఎలా ఉంటాయంటే మనం బేబీస్ని చూస్తూ బిజీ అయిపోయి మనకి మనం కేర్ తీసుకోవడం అయితే ఉండదు. మనం మొత్తం ఒక ఉమెన్ అన్నవాళ్ళు లైఫ్లో మంచిగా ఎంజాయ్ చేసే ఫేజ్ ప్రెగ్నెన్సీ ఫేజ్ కాబట్టి మంచిగా అయితే ఎంజాయ్ చేసేయండి. లాస్ట్ వీడియోస్లో అయితే నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశానో మీరు చూడలేని వాళ్ళైతే వెళ్ళి చూడండి ఒకసారి. ప్రెగ్నెన్సీ స్కాన్స్లో వైబిలిటీ స్కాన్ ఒకటి, ఎన్టీ స్కాన్ ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నా హాస్పిటల్ జర్నీ అయితే 5th మంత్ స్టార్టింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడైతే నేను టిఫా స్కాన్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ టిఫా స్కాన్ ఎంత ఇంపార్టెంట్ అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో టిఫా స్కాన్ వచ్చేసి అరౌండ్ 19 to 21 వీక్స్ మధ్యలో అయితే చేస్తారు. అండ్ నాకైతే నేను ముందు చెప్పాను కదా, హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయ్యాను, కొంచెం నీరసంగా ఉంది అని చెప్పి. డాక్టర్స్ అయితే అప్పుడు జస్ట్ నార్మల్గా స్కాన్ చేసి బేబీ ఎలాగా మూమెంట్స్ ఎలా ఉన్నాయని అయితే అక్కడ వరకు అయితే చూపించారు. స్కానింగ్ అయితే ఏం చేయలేదు. యాక్చువల్లీ అయితే స్కానింగ్ చేస్తారు, ఏమైనా మనకి పేరెంట్గా తల్లిగా నాకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు లోపల ఏమైనా ఇబ్బంది అవుతామని చెప్పి స్కానింగ్ చేస్తారు. బట్ బేబీ అయితే యాక్టివ్గా ఉంది, బాగానే ఉందని చెప్పి నాకు అప్పుడు స్కానింగ్ చేయలేదు. డాక్టర్ 1 వీక్ అయ్యాక అయితే స్కానింగ్ చేస్తానని చెప్పారు. కరెక్ట్గా 11th జూలై అప్పుడు నాకు స్కానింగ్ రాశారనమాట. టిఫా స్కాన్ రాశారు. చెప్పాను కదా, ముందు వీడియోలో చెప్పినట్టే డాక్టర్ గారిని అయితే నేను అడిగాను, నేను ఇలాగా పేరెంట్స్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను, ముందే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను కదా, వాళ్ళ దగ్గర ఉండే ఒక 1 month ఉండి అయితే వద్దాం అనుకుంటున్నాను మళ్ళీ ఇక్కడికని చెప్పాను. ఆవిడ అన్నారు, నీకు టిఫా స్కాన్ నేను చేసి ఆ ఫైండింగ్స్ అన్ని పర్ఫెక్ట్ అయితే నేను నిన్ను పంపిస్తాను, అదర్వైజ్ నేను పంపేదే లేదు, ఇక్కడే ఉండాలి నువ్వు, చాలా ఇబ్బంది అవుతుంది లేకపోతే నీకు బేబీకి అని చెప్పి చిన్న భయం పెట్టారు. సో నేనైతే టిఫా స్కాన్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు టిఫా స్కాన్ ఫైండింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇది వచ్చేసి నాకు ఎర్లీ టిఫా చేశారు. ఎర్లీ టిఫా అరౌండ్ 17th వీక్ to 18 వీక్స్ మధ్యలో అయితే చేస్తారనమాట. సో ఇలా ఇలా ఉన్నాయి ఫైండింగ్స్. సింగిల్ లైఫ్ ఫీటస్ ఇన్ సిఫాలిక్ ప్రజెంటేషన్, దీని మీద నేను సిఫాలిక్ ప్రజెంటేషన్, బేబీ యొక్క ప్రజెంటేషన్ మీద నేను వేరే వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే చూడండి, సిఫాలిక్ అంటే తల కిందకి బాడీ పైకి ఉందన్నమాట. సో సిఫాలిక్ పొజిషన్లో ఉంది. అండ్ ప్లెజెంటా అయితే ఫండో పోస్టీరియర్ వాల్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 1 మెచ్యూరిటీ అని ఉందన్నమాట. నెక్స్ట్ లైకర్ అనేది అడ్వకేట్ కరెక్ట్గా ఉంది అని చెప్పి. ఫీటల్ కార్డియాక్ యాక్టివిటీ అండ్ మూమెంట్స్ ఆర్ నార్మల్ అని చెప్పారు. నెక్స్ట్ హార్ట్ రేట్ అయితే 150 BPM ఉందని చెప్పారు. నెక్స్ట్ ఈ వాల్యూస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎన్టీ స్కాన్లో, సేమ్ అలాగే ఇక్కడ BPD, HC, AC, FL అని ఇచ్చారు. అండ్ దీనికి వాల్యూస్ రిగార్డింగ్ ఏ వీక్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ జెస్టేషనల్ ఏజ్ 17 to 18 వీక్స్ అని ఉంది. దీన్ని బట్టి చూస్తే మనకి ఫైనల్గా ఉండే డెలివరీ డేట్ December 16th అయితే ఇచ్చారనమాట. అండ్ బేబీ వెయిట్ వచ్చేటప్పటికి 195 grams అని చెప్పి చూపించారు. cervix 2.8 centimeters, internal OS closed, small echogenic intracardiac focus. చూసారా, ఈ రెండు అయితే నన్ను మెంటల్లీ చాలా ఇబ్బంది అయితే పెట్టింది. అండ్ దీని మీనింగ్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇక్కడైతే ఫీటస్ది స్పైన్, నెక్స్ట్ అప్పర్ అండ్ లోవర్ లిమ్స్, నెక్స్ట్ హార్ట్ గురించి, కిడ్నీస్ గురించి, లంగ్స్ గురించి, స్టమక్ బబుల్ గురించి మొత్తం అయితే మెన్షన్ చేశారు. అండ్ అంతా కూడా నార్మల్గా ఉంది. ఇంప్రెషన్ కూడా సిఫాలిక్ ప్రజెంటేషన్లో ఉంది అని చెప్పారు. అండ్ సింగిల్ ఒక బేబీ ఉందని చెప్పారనమాట. సో ఇక్కడ దాకా అయితే టిఫా స్కాన్ చూసారా. ఈ స్కాన్లో అయితే చిన్నోడు ముక్కు, నాజిల్ బోన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే చూస్తే మీరు వాడు హాయ్ చెప్తున్నాడు హ్యాండ్స్తో, చాలా క్యూట్ అనిపించింది నాకు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను దీనికి. ఇదైతే వాడి స్పైనల్ కార్డ్ అనమాట. వాడి స్పైన్ ఇలా వంగి ఇలా ఉన్నాడు. అందరికీ సెర్విక్స్ అనేది 3.6 to 4 పాయింట్ సంథింగ్ ఎక్కువ ఉండాలన్నమాట సెర్విక్స్ లెంత్ అనేది.
నాకు వచ్చేటప్పటికి సర్విక్స్ లెంత్ స్టార్టింగ్లో మీరు స్కానింగ్లో చూస్తుంటే 3.1 3.2 అలా అయితే ఉంది. సడన్గా ఇక్కడికి వచ్చేటప్పటికి 2.8 సెంటీమీటర్స్ అయితే చూపించింది సర్విక్స్ లెంత్. చాలా ఇబ్బంది పడ్డాం అక్కడ. ఆ సిచ్యువేషన్లో నేను మా మదర్ ఉన్నాము. ఏంటో అర్థం కాలేదు. ఈ రిపోర్ట్స్ చూడగానే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. 2.8 సెంటీమీటర్ సర్విక్స్. అండ్ ఇది అంత పెద్దగా ఇబ్బంది అనిపించలేదు నాకు. కిందకు వచ్చేటప్పటికి స్మాల్ ఎకోజెనిక్ ఇంట్రాకార్డియక్ ఫోకస్ అని ఉంది కదా. అంటే ఏంటంటే హార్ట్లో కాల్షియం అనేది బేబీ బాడీలో హార్ట్లో చిన్నగా డిపాజిట్ అయిపోయి చిన్నగా ఉంటుందంట. నాకు డాక్టర్ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. చిన్నగా ఉంటుందంట ఎకోజెనిక్ ఫోకస్ అనేది ఎక్కువ ఉండకూడదు బేబీస్లో. ఫీటస్లో ఎకోజెనిక్ ఫోకస్ అనేవి ఎక్కువ ఉండకూడదు. ఎకోజెనిక్ ఫోకస్లు మళ్ళీ ఎక్కువ ఉన్నాయనుకోండి, మళ్ళీ ఎంఆర్ బేబీస్ పుట్టే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తారు. నెక్స్ట్ ఇదేంటి ఆటిజం ఉన్న బేబీస్ పుట్టే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి డాక్టర్స్ చెప్తారు. సో నేను అది ముందు వీడియోస్లో చూసి ఎకోజెనిక్ ఫోకస్ అని ఉంది అని చెప్పి ఇంకా నేను ఏడుపు అయితే స్టార్ట్ చేసేసాను. సో ఇంట్లో జీన్స్ పరంగా అయితే ఏం తేడా లేదు, మాద దగ్గర సంబంధం కాదు, ఎకోజెనిక్ ఫోకస్ అనేది ఎందుకు వచ్చింది అని చెప్పి ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాను. ఇంకా కంటిన్యూస్గా ఏడ్చి ఇంకా ఇంటికి ఫోన్ చేశాను, హస్బెండ్కి ఫోన్ చేసుకున్నాను. అమ్మ నా దగ్గరే ఉంది. మా హస్బెండ్ కూడా అలాగా సాడ్ ఫేస్ పెట్టేశారు, వస్తున్నాను ఆగు అని చెప్పి వెంటనే స్టార్ట్ అయిపోయారు అనమాట. నెక్స్ట్ అయితే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాను. యాక్చువల్లీ నెక్స్ట్ డే వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. అప్పటికి మాకు టైం 8:30 అయిపోయింది. డాక్టర్ అయితే వెళ్ళిపోయి ఉంటారు. కానీ మళ్ళీ ఫోన్ చేసి మీరు కొంచెం ఉండండి ప్లీజ్ అని చెప్పి ఇలా స్కాన్ చేయించుకున్నానని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పటికి అండ్ నేనైతే ఇక్కడ అడిగాను, స్కానింగ్ చేసి ఆయన అడిగాను. కింద మళ్ళీ ఇంకొక పాయింట్ రాశారు, నో అదర్ సాఫ్ట్ మార్కర్స్ అని చెప్పి. సాఫ్ట్ మార్కర్స్ అనేవి మిగతావి ఏమీ లేవు, ఒక్కటి ఉంది, అది కూడా 3 mm ఉంది అని చెప్పారు, ఎకోజెనిక్ ఫోకస్ అని చెప్పి. కానీ గూగుల్లో మనకి ఎతికితే ఎకోజెనిక్ ఫోకస్ కనుక ఉంటే ఇలాగా డిఫరెంట్ పిల్లలు పుడతారని చెప్పి చూపించేస్తుంది. అది సగం కంగారు పెట్టేస్తుంది అనమాట. సో అందుకే కొన్ని ఏంటంటే డాక్టర్స్ ఇచ్చే సజెషన్స్ కూడా మనం ఫాలో అవ్వాలని చెప్పి ఈ వీడియోని చూసి మీరు నేర్చుకోండి. డాక్టర్ చూశారు. నన్ను చూసి నేను ఏడుస్తుంటే ఆవిడ ఇలాగా అలా చూశారు. నేను మా మమ్మీ ఏడుస్తుంటే ఒక మాట అన్నారు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఈ 2 పాయింట్లలో అన్నారు. ఒక పాయింట్ ఏంటంటే సర్విక్స్ 2.8 సెంటీమీటర్స్ ఉంది, ఇంకొకటి స్మాల్ ఎకోజెనిక్ ఫోకస్ ఉంది. నువ్వు ఈ 2 పాయింట్స్లో దేనికి ఏడుస్తున్నావు అని అడిగారు. నేను ఎకోజెనిక్ ఫోకస్ ఉంది అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేస్తే ఓ పిచ్చిదానా, అది అందరి బేబీస్లో ఉంటుంది ఎకోజెనిక్ ఫోకస్. 1 2 ఉంటే కనుక అది నార్మల్. మీరు తీసుకున్న కాల్షియం అది కూడా డిపాజిట్ అయిపోయి ఉంటుంది బేబీ హార్ట్లో. అది మెల్లమెల్లగా డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. 9th మంత్ వచ్చేటప్పటికి నీకు అది కనిపించదు. అది అసలు నీకు ప్రాబ్లమే కాదు. నువ్వు ఏడవలసింది ఫస్ట్ దానికి. సర్విక్స్ అనేది లెంత్ నీకు తగ్గిపోతూ ఉంది, 2.8 సెంటీమీటర్సే ఉంది. అది ఇంకా తగ్గిపోతూ ఉంటే నీకు బేబీ డెలివరీ ఇప్పుడే అయిపోతుంది, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు దానికి ఏడవకుండా కింద దానికి ఏడుస్తున్నావేంటి అన్నారు. అన్న వెంటనే నా కళ్ళు ఇంకా తుడుచుకుని ఇంకా మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేశాను. అదేంటి అని చెప్పి, ఆగు ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది కదా, నువ్వు మొన్నే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యావు, ఇలా అయితే ఎలాగా, చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి, నువ్వు ఏదైనా చేయగలిగేలా ఉండాలి, ఇది నువ్వు కాదు ఇలా ఉండాలి అని చెప్పి డాక్టర్ అయితే నాకు మంచిగా నాకు మోటివేషన్ అయితే ఇచ్చారనమాట. మోటివేషన్ ఇచ్చి ఏం చెప్పారు, సరే నువ్వైతే ఆలోచించుకో, 2.8 సెంటీమీటర్స్ సర్విక్స్ లెంత్ ఉంది కాబట్టి నీకైతే సర్వైకల్ స్టిచ్ అనేది వెయ్యాలి, సర్వైకల్ స్టిచ్ అనేది పక్కా వెయ్యాలి, లేకపోతే నీ బేబీ డెలివరీ అయిపోయే ఛాన్స్ ఉంది 5th మంత్లో అని చెప్పారు. చెప్పేటప్పటికి నాకు అప్పటికి అన్ని వీడియోస్ నేను యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూసుకుంటాను, కానీ సర్వైకల్ స్టిచ్ వీడియోస్ అని చెప్పి ఎవరు ఊహించాం కదా. సో అది ఏంటో కూడా మీనింగ్ నాకు తెలీదు. నాకు తెలియకపోతే నేను ఇంకా ఏడుస్తూ ఉంటే మా మదర్కి మాత్రం అర్థమైపోయింది అనమాట. మా మదర్ వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరికో సర్వైకల్ స్టిచ్ అయితే వేశారంట. సో మా మదర్కి అయితే అర్థమైపోయి ఓకే మ్యామ్ సర్వైకల్ స్టిచ్చా, ఎప్పుడు వేస్తారని అడుగుతున్నారు మా మదర్. నాకేమో ఇంకా కంగారు, ఆ ప్రాసెస్ ఏంటో తెలియదు, అసలు ఏంటి అని తెలీదు. సర్వైకల్ స్టిచ్ లోపల బేబీ ఉంది
స్టిచ్ వేసినప్పుడు బేబీ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా, నాకు మత్తిస్తారా, మత్తివ్వరా, అసలు నా పరిస్థితి ఏంటి, చాలా చాలా ఇబ్బంది పడిపోయాను ఒక 10 మినిట్స్. తర్వాత మా మదర్ అయితే ఆగాకు నేను కనుక్కుంటాను మొత్తం అని చెప్పి డాక్టర్ని కనుక్కున్నారు. డాక్టర్ కనుక్కుంటే ఏం లేదు, మీరు చక్కగా ఇవాళ ఇంటికి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ కనుక మీరు వచ్చేసేటట్టయితే మేమైతే మీకు సర్వైకల్ స్టిచ్ అయితే వేసేస్తాము. ఇదంతా కలిపి ఒక 20 మినిట్స్ ప్రాసెస్, ముందు వెనకాల కలిపి అని చెప్పేశారు. చెప్తే సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్కి అయితే చెప్పాం. మా హస్బెండ్ నెక్స్ట్ ఏమనుకున్నారు, మా హస్బెండ్ మా మదర్ కలిపి సెకండ్ ఒపీనియన్ తీసుకుందామా అని అనుకున్నారు. కానీ మళ్ళీ అనిపించింది నేను తీసుకునేలోపు మళ్ళీ ఏదైనా అయితే అండ్ ఏమో సర్వైకల్ స్టిచ్ అనేది మంచిదే కదా. ఒక 9 months మనం బేబీని కాపాడుకోవాలంటే మన సర్వైకల్కి మన సర్విక్స్కి స్టిచ్ వేయడం అనేది నాకున్న సిచ్యువేషన్లో అది కరెక్టే. ఈవేళ కాకపోయినా సర్వీస్ లైన్ తగ్గుతూ వస్తుంది కాబట్టి రేపన్నా వేయాలి. కాబట్టి సర్వైకల్ స్టిచ్ అయితే వేయించేద్దామని చెప్పి ఇద్దరు ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయి నెక్స్ట్ డే హాస్పిటల్కి నన్ను తీసుకెళ్లారు. నెక్స్ట్ డే హాస్పిటల్ తీసుకెళ్ళాక అక్కడ ఏమైంది, సర్వైకల్ స్టిచ్ ప్రాసెస్ ఏంటి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేసేస్తాను. ఇప్పుడు వచ్చి మనమైతే ముచ్చట్లు పెట్టేసుకుందామా. నేనైతే ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈ పాయింట్ చాలామందికి నేను చెప్పాక కోపం కూడా రావచ్చు, కానీ అదే ట్రూత్. ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ స్కానింగ్ ప్రాసెస్ అయ్యాక ఆ ఫొటోస్ని అయితే అందరికీ షేర్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఎవరికి ఆంటీస్ ఉంటారు కొంతమంది యూట్యూబ్లో అది ఇది ఇది అది చూసి ఓకే ఇది ఇదంట, ఇది అదంట, ఇది ఇదంట, నీకు ఇలా అయిందా, ఇలా అవుతుందని అనుకోలేదే, నీ స్కానింగ్ రిపోర్ట్ ఏంటి ఇలా ఉంది, మ్యాచ్ అవ్వలేదు అని. మళ్ళీ మీరు అనొచ్చు, నువ్వు చూడొచ్చా యూట్యూబ్లో స్కానింగ్ వీడియోస్ చూసి నువ్వు స్కానింగ్ చేయించుకోవచ్చా. నాకు చేయబోయే స్కానింగ్ గురించి నేను రీసెర్చ్ చేసుకుని వెళ్తున్నాను. వేరే వాళ్ళ స్కానింగ్ల గురించి నేనైతే రీసెర్చ్ చేసి వెళ్ళలేదన్నమాట. నేను ఇప్పుడు కూడా నా స్కానింగ్ వీడియోస్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఇలా ఉంటుంది. సో నేను ఇది ఎందుకు చెప్తున్నాను, ఎకోజెనిక్ ఫోకస్ అని ఉంది, 3mm అని ఉంది. నాలాగే మీరు కూడా చూసి కంగారు పడతారు, ఎకోజెనిక్ ఫోకస్ ఉందంటే బేబీకి ఏమైనా రేపు పొద్దున్న మెంటల్లీ ఏదైనా ఇబ్బంది అవుతుందా, అది ఇబ్బంది అవుతుందా, ఇది ఇబ్బంది అవుతుందా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు. కోర్స్ మీరు ఫోటోలు ఎవరికైతే పంపించారో వాళ్ళు కూడా అదే చెప్తారు, ఎకోజెనిక్ ఫోకస్ ఉందంట, నీ బేబీ కరెక్ట్గా పుట్టదు, అబార్ట్ చేయించేసుకో, ఇలాంటి సజెషన్లు అయితే ఇస్తారు. సో అలాంటివి ఏమీ పట్టించుకోకండి. మీరు మీ స్కాన్ ఫైండింగ్స్ అనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఎవరికి ఏమి బొట్టు పెట్టి ప్రతిదీ షేర్ చేసుకోవాల్సిన పని లేదు. అందులో మనకి నెగిటివ్గా సజెషన్లు ఇచ్చే వాళ్ళ దగ్గరికి అయితే అస్సలు పంపించిన అవసరం లేదు. స్కానింగ్ అయిందా, అయింది, బాగానే ఉంది, మీకేమైనా నచ్చుద్ది, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే చిన్నపిల్లల స్కానింగ్ ఉంటుంది కదా, ఇలాగా చిన్న లిటిల్ హ్యాండ్స్, లెగ్స్ అవి ఇవి ఉంటాయి కదా, అవి పంపించుకోండి. ఓకేనా. ఈ ఫైండింగ్స్ అయితే ఎవరికి పంపించిన అవసరం లేదు. ఓకేనా. సో ఇక్కడ వరకు అయితే ఇది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. అండ్ మీకైతే నా నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి అన్నమాట. నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. సో బాయ్.